హాయ్ అండి. ఆలు కర్రీయే కదా ఏముందిలే అనుకుంటారు, సింపులే కదా అనుకుంటారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. సో ఈ విధంగా వండుకుంటే ఆలు కుర్మా అయితే పరోటాలోకి, చపాతీలోకి, పులిహోరలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఆలుని అయితే ఉడికించేసి పక్కన పెట్టేసాను, పీల్ చేసుకుని. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని, సో ఇవి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, సో అలాగే కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఉడికించిన ఆలుని స్మాష్ చేసి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది, లేదంటే ఇలా పీసెస్ కింద వేసుకున్న బాగుంటుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని సో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని, సో ఇందులోకి కర్డ్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.